మహాభారతంలో మనకి కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఒక ముగ్గురు రాజుల చరిత్ర చాలా విపరీతంగా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఏమిటి వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు ఇలాంటి వాళ్ళ యొక్క ఒక చరిత్రని మహాభారతం లాంటి గ్రంథంలో మనం పెట్టాల్సిన అవసరం ఉన్నదా? వాళ్ళు చేసేటువంటి పని సమాజంలో నీచమైనవిగా భావించబడేటువంటి కొన్ని పనులు. అటువంటి వాటిని తీసుకొని పోయి మనం గొప్పగా చెప్పటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని కొంత సందేహం మనకు కలుగుతూ ఉంటుంది. మనం ఇంతకు ముందుగా చెప్పుకుంటున్నట్లుగా ఒకసారి కాదు ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. మహాభారతం అనేటువంటిది అన్ని రకాలైనటువంటి నీతులకి ఒక గని లాంటిది, తరగని నిధి లాంటిది. అది ఇంతకు ముందు ఎంతోమంది మనకి రామాయణ భారతాల గురించి చెప్పారు, ప్రస్తుతం చెప్తున్నారు, రాబోయే కాలంలో మరెంతమందో కూడా చెప్తారు దాని గురించి. ఎంతమంది చెప్పినా ఎప్పుడు చెప్పినా ప్రతిసారి దానిలో ఒక నవ్యత కనపడుతూనే ఉంటుంది. అది ఈ మహాభారతం రామాయణంలో ఉండేటువంటి గొప్ప లక్షణం. ఏమిటి దీనికి కారణము అంటే పైన ఉండేటువంటి కథ కాదు, కథ లోపలికి వెళ్ళి మనం తెలుసుకునేటువంటి ధర్మం ఏదైతే ఉందో దానిలో ప్రత్యేకత మనకుంది. ఆ ప్రత్యేకతని మనం బయటికి తీయాలి. దానిలో ఉండేటువంటి ధర్మ సూక్ష్మాల్ని మనం తెలుసుకోవాలి. అలాంటి ఒక చరిత్ర ఏదైతే ఉందో అది మహాభారతంలో రచింపబడింది అనంటే, వ్రాయబడింది అనంటే దాని వెనకాల ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఏమిటనేటువంటిది మనం తెలుసుకోవాలి. దీన్నే మనము మన వ్యావహారికమైనటువంటి మన లిటరేచర్లో, సాహిత్యానికి సంబంధించిన పరిభాషలో కవి హృదయం అని అంటాం మనం. కవి హృదయము అంటే ఏంటి అర్థము? ఏ ఉద్దేశంతో కవి దాన్ని రాశాడో అది తెలుసుకోవాలి మనం. ఒక ఆయన దేశం మీద భక్తితోటి రాసి ఉంటాడు కొన్ని పదాలు, ఒక ఆయన విప్లవాత్మకమైనటువంటి భావాలతో రాసి ఉంటాడు, ఒక ఆయన ఎంతో కరుణ దానిలో చేస్తూ ప్రపంచంలో ఉండేటువంటి కరుణ అంతటినీ కూడా మన ముందు ప్రదర్శింపచేస్తాడు. అలా మనకి మన కంటి ముందు ఆవిర్భవించిన వాడే ఒక కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కానివ్వండి, ఓ శ్రీశ్రీ గారు కానివ్వండి, మరొకరు కానివ్వండి. ప్రతి వాళ్ళకి ఓ కవి హృదయం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో అది చెప్పారో మనకు తెలుస్తుంది. ఇప్పుడు శ్రీశ్రీ గారి భావాలతోటి కరుణశ్రీ గారి యొక్క పద్యాలను మీరు చదివితే ఏం అర్థం కాదు, విపరీతమైన అర్థాలు వస్తాయి. లేదా కరుణశ్రీ గారి యొక్క ఉద్దేశాలతోటి శ్రీశ్రీ గారి కవితల్ని చదివితే అసలు ఎందుకు రాశాడురా బాబు ఈయన ఇట్లాంటి పనికిమాలిన మాటలు అనేటట్లుగా మనకు అనిపిస్తాయి. కనుక ఎవరి రచనలను మనం చదువుతున్నామో వారి యొక్క మానసికమైనటువంటి ఆలోచన, వారి మనస్సులో ఆవిర్భవించినటువంటి ఒక భావ పరంపరని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని చదివితే దానిలో ఉండే వైశిష్ట్యం మనకు కనపడుతుంది. ఇది మనం బాగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం రామాయణ భారతాదుల్ని చదివేటప్పుడు. రామాయణం అంతా ఎంతో భక్తిపూర్వకమైనటువంటిది, మనస్సుని స్పృశించేటువంటి చిన్న చిన్న సంఘటనలతో భావస్ఫోరకమైనటువంటిది రామాయణం. అటువంటి సుకుమారమైనటువంటి భావాలతోనే మనం రామాయణాన్ని చదవాలి. కానీ దాన్ని ఏదో ఒక ఫ్యూడలిజం భావాలతోనో
మరొక డెమోక్రటిక్ భావాలతోనో ఇంకో రకమైన సోషలిజంతోటో చదివితే అది ఆ అర్థం నీకెందుకు స్ఫురిస్తుంది? నీ బుర్ర ప్రకారమే దానిలో భావాలు కనపడుతూ ఉంటాయి. అర్థం చేసుకుంటున్నటువంటి నీది తప్పు, కానీ రచించినటువంటి వాటి తప్పు కాదు అక్కడ. ఇది ఒక గ్రంథాన్ని విమర్శించేటువంటి సమయంలో ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోదగినటువంటి విషయం.